కొంత ఆలస్యం కావడం వల్ల మిగతా పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు చెప్పేది ఉన్నప్పటికీ కూడా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక మాట చెప్పాలని వేదిక మీద పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ధన్పాల్ గారు, రూరల్ శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, సాహెర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ట్రైనీ కలెక్టర్ గారు, మేయర్ గారు, మా ఆఫీసర్, ఇతర జిల్లా అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయులకు, ప్రయాణికులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆర్టీసీ గత 10 సంవత్సరాలుగా ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త ఉద్యోగం లేకుండా, పూర్తిగా ఒక ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ పెట్టి నిర్వీర్యమైన పరిస్థితులలో మీ అందరి ఎన్నిక కాబట్టినటువంటి మీచే ఎన్నిక కాబట్టిన ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికైన 48 గంటల్లో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడం జరిగింది. ఇవాళటి వరకు 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3,500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే మహిళలకు సంబంధించి ఏ విధంగా ఆర్థిక స్వావలంబన దొరికిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ మనం అందరికీ తెలుసు. ఎవరిట్లనైనా ఆడబిడ్డ ఉంటే అదృష్ట లక్ష్మి కలిసి వస్తే ఆ ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈ రోజు కూడా ఆర్టీసీ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మహాలక్ష్మి రూపంలో వచ్చినటువంటి ఒక అదృష్ట లక్ష్మిగా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లాభాల దిక్కులు నడిచి కార్మికులకు సంబంధించిన 2013 పిఆర్సీ కావచ్చు, బకాయిలు వారికి ఉన్నటువంటి బాండ్ల బకాయి కావచ్చు, అనేక రకాల అంశాలను పరిష్కారం చేస్తూనే ఇంకా కూడా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుని, ఎందుకంటే ఈ రోజు ఇంత పెద్ద మహాలక్ష్మి కార్యక్రమం సఫలీకృతమైందంటే నా ఆర్టీసీ కుటుంబ ఈ రోజు నిజామాబాద్ లో ఇవి పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని నూతనంగా 67 బస్సుల్ని మనం ఈరోజు నిజామాబాద్ కేటాయించుకున్నాం. అందులో 13 బస్సులు ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి 13 బస్సులు సేవలోకి వస్తాయి. మరొక వారం 10 రోజుల్లో మొత్తం నిజామాబాద్ కేంద్రంగా 67 బస్సులు మరి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులకు సౌకర్యంగా చేస్తుంది. ఒక బస్సు ఛార్జ్ అయితే 300 కిలోమీటర్లు పోయి రాగలుగుతుంది. ఆ విధంగా ఎటువంటి కాలుష్యం లేకుండా రక్షితంగా చాలా బాధల నుంచి లాభాలకు రావడంతో పాటుగా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే చనిపోయిన కుటుంబాలకు కార్య నియామకాలు ఇస్తూనే భవిష్యత్తుకు నూతన ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేస్తూ నూతనంగా బస్సులు కొనే ప్రక్రియ కూడా చేస్తా ఉన్నాం. దీనికి అందరూ కూడా ప్రజల యొక్క తెలంగాణ ప్రజల సహకారం ఆచరించడం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఇంకా వేదిక భూపత్ రెడ్డి గారు అందరూ కూడా ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి ప్రజలంతా సహకారంతో ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మరొకసారి ఈ విధంగా ఎదగడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులకు కానీ, మమ్మల్ని ఎన్నుకున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ఇంకా గ్రామానికి బస్సు సౌకర్యం కలిగేసే విధంగా నూతనంగా త్వరలో బస్సులు కొనుగోలు చేయబోతున్నామనే మాట మనవేస్తూ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ అందరూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.